వెల్కమ్ టు డీకే డిజిటల్ న్యూస్. అయ్యప్ప స్వామి మాలధారణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అనేక స్వాములు మాలధారణ ధరించారు. అదేవిధంగా ఏలూరులో శ్రీ లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు గారి ప్రాంగణం ఏలూరు అగ్రహారంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఆ ప్రాంగణంలో 20 సంవత్సరాల నుండి స్వాములకు పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు కానివ్వండి, భిక్ష ఏర్పాట్లు కానివ్వండి 21 సంవత్సరాల నుండి నిర్వివారంగా నిర్వహిస్తున్నారు. తటికిమెళ్ళ ప్రసాద్ గురుస్వామి గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మనతోటి ఉన్నారు. మనం ఆయనతో అడిగి తెలుసుకుందాం. ఇంకా ఏ కార్యక్రమాలు స్వాములకు ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వారిని అడిగి తెలుసుకుందాం. గురుస్వామి గారు ఏదైతే 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్నారు, ఇది దీంట్లో 21 సంవత్సరము ఎలా అనిపిస్తుంది మీకు? స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఒకానొక కాలంలో ఈ భిక్షలు లేనప్పుడు చాలామంది స్వాములు మాల వేసుకుందామని కూడా వేసుకోలేకపోయేవారు. ఎందుకంటే ఇంటికాడ అవకాశం లేక, మడి వంట చేసుకునే సౌకర్యం లేక, ఇంట్లో సేవ చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడేవారు. మేము మొదలెట్టిన తర్వాత మీరు నమ్మరు, ఒక 150 మందికి భిక్ష పెడదాం అనుకుని మేము ఈ కార్యక్రమం మొదలెడితే అది క్రమేపీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం 2500, 3000 మందికి కూడా మేము భిక్షా కార్యక్రమం చేయటం జరిగింది. అలాగ అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఈ రోజున ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం. ఉదయం అల్పాహారం సుమారు 1000 నుంచి 1200 మందికి, అలాగే మధ్యాహ్నం భిక్ష 800 నుంచి 1000 మందికి పెడుతున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ వాళ్ళు మంచి నిర్ణయం ఏంటంటే ఎప్పుడూ కూడా భిక్షకి టోకన్లు ఉండాలి అనే ఒక నియమం ఉండేది. ఈ సంవత్సరం కమిటీ వాళ్ళంతా ఆలోచించి మనం టోకెన్ ఎందుకు ఇవ్వాలి, వచ్చే వాళ్ళంతా దీక్షాపరులే కదా, దీక్షాపరులను ఎందుకు మనం ప్రశ్నించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఆ టోకెన్ సిస్టమ్ కూడా తీసేసి భవానీమాల సాయిమాల స్వాములు కానీ, గోవిందమాల స్వాములు కానీ, హనుమత్మాల స్వాములు కానీ, మన అందరూ కూడా అయ్యప్పమాల స్వాములు కానీ, శివమాల స్వాములు కానీ అందరూ కూడా దీక్షాపరులు అందరికీ కూడా ఈ ప్రాంగణంలో ఉదయం అల్పాహారం ఉచితంగా ఏర్పాటు చేసాం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేసాం. అలాగే ఈ ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మిక చింతన అనేది ఒకటి కలగాలనే ఉద్దేశంతో ఈ 45 రోజుల్లో మేము ఈ 45 రోజుల్లో మేము ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి మొన్న చండీ యాగం చేసాం. అలాగే రేపు 22వ తారీఖున అయ్యప్పకి ఇష్టమైన ఎంగిలి ఇస్తరాకుల్లో దొల్లే ఉత్సవం, దాన్ని పొర్లోత్సవం అంటారు, స్వామివారి చాలా ఇష్టం. అలాగే కార్తీక పౌర్ణమికి దీపార్చన, కోటి దీపోత్సవం, అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగా ఎన్నో కార్యక్రమాలు మనం ఈ యొక్క ప్రాంగణంలో నిర్వర్తిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా మేమందరం ఉంటే పరోక్షంగా ఎంతోమంది మాకు ఆయిల్ ఇచ్చే ఆయన నూకల రామకృష్ణ గారు, అలాగే మా కందిపప్పు నెక్జన్ ఫ్యాక్టరీ అధినేత సుబ్రహ్మణ్యం గారు, అడిసిమల్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే నెయ్య నారా శేషు గారు, అలా ఆకులు రాయి శ్రీనివాస్ అని మన గురుస్వామి, ఆయన కూడా శిష్యుడు, అలాగే వాటరు సూర్య వాళ్ళు, అలాగే కూరలు గోపి గారు, అలాగే అనేక మంది చెప్పాలంటే ఎంతోమంది మాకు వెన్నుముక్కగా వెనకాల నిలబడి మాకు సహాయం అందించడం వల్లనే ఈరోజు ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇంకా ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం మొదలైన తర్వాత ఏలూరు చుట్టుపక్కల ఎక్కడ భజన పెట్టకముందే ఈ ప్రాంగణంలో భజన చేస్తాం. రేపు సాయంత్రం అదే భజన కార్యక్రమం. సుమారు మా ఉద్దేశం 3000 నుంచి 4000 వరకు ఎస్టిమేషన్ వేస్తున్నాం. కొంతమంది వచ్చి ఇక్కడ భజన నామస్మరణ పలుకుతూ స్వామిని ఆహ్వానిస్తారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఇంకా రేపు ఈ భజన జరిగిన కాడి నుంచి కూడా చాలా గ్రామాల్లో భజనలు ఇంకా మొదలవుతూ ఉంటాయి. ఈ భజన చూసి కూడా వాళ్ళకి ఎంతో ఉత్సాహం కలిగి మేము కూడా భజన పెట్టుకుంటాం అనే ఒక ఆధ్యాత్మిక చింతన కలుగుతూ ఉంటుంది ఇక్కడ భజన చూసిన కానీ. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంతో పవిత్రంగా, మళ్ళీ ఇక్కడ మేము చేసేది ప్రతిదీ కూడా నియమాలకి అనుబంధంగానే చేస్తాం, దానికి విరుద్ధంగా మట్టుకు చెయ్యం. ఏదైనా సరే ఎంతమంది పెట్టినా ఎంతమంది అంతా కూడా నియమ నిబంధనలతో అయ్యప్ప స్వామి వ్రత దీక్షను భంగం చేయకుండా, ఆ వ్రత దీక్షకి ఎటువంటి నష్టం కలగకుండా మేము ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటాం. మరి ఎన్నో గ్రామాల స్వాములు చక్కగా ఇక్కడికి వస్తున్నారు, కార్యక్రమాన్ని చూస్తున్నారు, కార్యక్రమం తిలకిస్తున్నారు, వారు వంతు సహాయం అందిస్తున్నారు. కొంతమంది స్వాములు సేవ చేసి, వడ్డలు చేసి, మంచినీళ్ళు అనేక రకాల సేవలు చేసి ఎంతోమంది ఇక్కడ తరిస్తున్నారు. ఆ అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారని మీ అందరికీ ఈ జీకే డిజిటల్ ద్వారా తెలియజేయడమైంది. తర్వాత స్వాములు ఎంతమంది పెరుగుతున్నారని కాదు, నియమ నిబంధనలు, స్వామివారి నియమాలు ఎంత కఠినంగా పాటిస్తున్నారన్నది ముఖ్యం. నేను 1,00,000 మంది మాల వేసుకున్నారు, సుఖం లేదు. 10,000 మంది సరిగ్గా వేసుకుని వాళ్ళు చేస్తే చాలు. అదే ఉద్దేశంతో మేము అందరికీ చెప్తూ ఉంటాం, ఈ భిక్ష జరిగేటప్పుడే కొన్ని నియమ నిబంధనలు ఇలా చేసుకోండి, మీ కుటుంబానికి మంచిది, మీకు మంచిది, మీకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు అయ్యప్ప స్వామి ప్రసాదిస్తారని చెప్తాం. అందులో ఈ సంవత్సరం ఈ జాతర రావడంతో చాలామంది సందిగ్ధంలో పడ్డారు. జాతర ఉంది కదా, మాల వేసుకోవచ్చని. జాతరకి మాలకి సంబంధం
సంబంధం లేదు. ఇది మన మాలలు పెరిగిన తర్వాత 82-83 సంవత్సరం నుంచి ఇది 5వ జాతర మన ఏలూరులో. 5 జాతరలకు కూడా మేము మాలలో ఉన్నాం. 100 స్వాములు మాల వేసుకున్నారు. మేము శబరిమల రేపు మాల వేసుకుని జ్యోతికి వెళ్తూ ఉంటాం. ఇది నాది 47వ సంవత్సరం. మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. జాతరకి ఇది సంబంధం లేదు. ఇంకా ముఖ్యంగా జాతరలో అయ్యప్పలే గొప్ప. ఎందుకంటే ప్రతి అయ్యప్ప కూడా పీఠంలో అమ్మవారిని నిలబెట్టి అయ్యప్పతో పాటు స్వామివారికి ధూప దీప నైవేద్య కుంకుమార్చన చేస్తూ 41 రోజులు అమ్మవారిని కొలుస్తూనే ఉంటారు. కాబట్టి అమ్మవారి ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆనందపడతాదే తప్ప బాధపడదు. కాబట్టి జాతర అయినా కూడా అందరూ మాల వేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఒక ఉజ్జాయింపుగా ఎంతమంది దీక్షలు తీసుకుని ఉంటారు? సుమారు ఏలూరు పట్టణంలో నా తెలుసుండి ఇప్పుడు వరకు ఒక 1500 నుంచి 2000 మంది. ఈ కార్తీక మాసం పూర్తిగా చేయదలుచుకున్న వాళ్ళంతా కూడా శనివారం రేపు 18వ తారీఖు, అలాగే 22వ తారీఖు, 23వ తారీఖు ఇంకొక 1000 మంది దాకా వేస్తున్నారు. ఇంకా ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లో అయితే చెప్పక్కల ఒక్క లంకల్లోనే నాకు తెలుసుండి సుమారు ఒక 2000 మంది దాకా మాలేశారు. ఇంక ఈ కవగుంట, కూచింపూడి, అలాగే మన మటంగూడెం, అలాగే కొప్పాక, పినకడియం, పెదకడియం, చిన్నబోయినపల్లి, అలాగే కాట్రేనిపాడు, అలాగే మన వేల్పుచెర్ల, శనివారపేట, చాలా శ్రీరామనగరు, ఇలాగ అన్నీ వేసుకుంటే గాలాయగూడెం, గంగనగూడెం, వీరభద్రపురం, అలాగే మన జానంపేట, తర్వాత ఈరోజు మొండూరులో 42 మంది వేసుకుంటున్నారు. అలాగే సుదిమల్లో ఒకే పీఠం 45 మంది. ఏలూరు చుట్టుపక్కల నాకు తెలుసుండి 4 నుంచి 5000 మంది ఇప్పుడు వరకు వేసుకున్నారు. కార్తీక మాసం పూర్తిగా చేయదలుచుకున్న వాళ్ళు 18, 22, 23 తారీఖులు వేసుకుంటారు. అంతా కలిపితే ఏలూరు చుట్టుపక్కల నాకు తెలుసుండి 10 నుంచి 15,000 మధ్య అవుతారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. కొత్తగా అయ్యప్ప మాల వేసే వాళ్ళకి మీరు ఏ విధమైన గైడ్ లైన్స్ అవి? స్వామి శరణం, నేను ముఖ్యంగా కొత్తగా మాల వేసే స్వామికి ఒకటే చెప్తాను. గురుస్వామి దగ్గర కూర్చుని మాల వేసుకోకే ముందే సత్సంగం చేసుకోండి. అంటే డిస్కషన్ చేసుకోండి. తర్కన మాల వేస్తే ఏం పాటించాలి, మాల వేస్తే ఏం చేయాలి, మాల ఎలా వేసుకోవాలి, వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, వెళ్తే శబరిమలలో ఏం చేయాలి అనే విషయాలు తర్కన చేసి దీన్నే సత్సంగం అంటారు. కూర్చుని డిస్కస్ చేయడం ఇలాంటివి చేసి అప్పుడు మాల వేసుకుంటే నా ఉద్దేశంలో మంచిదని. అలాగే స్వాములు చాలామంది అనేక రకాల వస్త్రాలు ధరిస్తున్నారు. అయ్యప్ప స్వామికి ఇష్టమైన వస్త్రం శని, నీలం. అందుకనే స్వామి 108 నామాల్లో నీల వస్త్రధారి అనేది ఒక పేరు. అయితే మీరు అడగచ్చు, నలుపు ఎక్కువ మంది. అయ్యప్ప శనీశ్వరుడి నుంచి వరం పొందాడు. ఎవరైతే మండల దినములు నా మాల వేసుకుని నల్లబట్టలు కట్టుకుని కఠోరమైన దీక్ష చేస్తారో శని యొక్క ప్రభావం ఉంటే ఎంత దరిద్రం ఉంటుందో అంతకంటే దరిద్రం అనుభవిస్తూ నా దీక్ష చేస్తారు. అలాంటి వాళ్ళకి జీవితంలో నీ ప్రభావం ఉండకూడదు, ఆ వరం నాకేమంటే శనీశ్వరుడు అయ్యప్పకి ఇవ్వటబట్టి మేము అందరం ఎక్కువ నల్లబట్టలు వేసుకుంటూ ఉంటాం. దీంతోపాటు శనీశ్వరుడు వ్రతం కూడా అయినట్టుగా ఉంటుంది మాకు. అది ఇవన్నీ కూడా గమనించుకుని కొత్తగా వేసుకునే స్వాములు మనం ఎన్నిసార్లు వేసుకున్నాను కాదు, మనకి ఎంత జ్ఞానం పొందాం, ఎంత తెలిసింది, ఈ హిందూ మతం ఎంత మన వల్ల ఎంత డెవలప్ అవుతుంది, ఎంత అభివృద్ధి చెందుతున్నారు అని మనం వేసుకోవడం వల్ల హిందూ మతం నా పాడవకూడదు. నా ఉద్దేశంలో హిందూ మతం ఇంకా డెవలప్ అవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే అయ్యప్ప మాల స్టార్ట్ అయిన తర్వాతే పూజలు కానీ, యజ్ఞాలు కానీ, హోమాలు కానీ, ఉపవాసాలు కానీ, ఇలాంటి భజనల కార్యక్రమాలు కానీ అయ్యప్ప మాలతోనే పెరిగిందని చెప్పొచ్చు మన ఆంధ్ర అంతా కూడా. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఇది 21 ఏళ్ల నుండి మీరు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఒడిదొడుకులకు లోనయ్యారు? భవిష్యత్తులో ఈ ప్రాంగణంలో కానీ ఏదైనా అప్డేట్స్, ఏదైనా కొత్తగా ఏదైనా తీసుకురావడానికి ఏమైనా ఆలోచిస్తున్నారు? స్వామి శరణం. మరి ప్రాంగణంలో మేము ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్న 21 సంవత్సరం నుంచి కూడా మేము ఎటువంటి ఇబ్బందులు పడలేదు. దేవుడి దయ వల్ల మరి ప్రాంగణ మహిమో, ఈ స్థల మహిమో, ఈ దాత మహిమో మాకు తెలియదు. కానీ ఏది తలపెట్టినా కూడా విజయవంతం అవుతే తప్ప అశుభం కానీ ఫెయిల్ అవటం కానీ లేదు. మరి స్థల మహిమ, దాత యొక్క మంచి మనసు, అందుకనే మాకు ఏం ఒడిదుడుకులు చిన్న చిన్న ఎదురైనా అన్నిటిని మేము ఎదుర్కొన్నాం కాదు, ఎదుర్కొనే శక్తిని మా అయ్యప్ప స్వామి మాకు ప్రసాదించారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ స్థలం అయితే ఇచ్చారు ఆయన. వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు మనతోటి ప్రస్తుతం. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరేంటి? మీ తండ్రి గారు ఇవ్వడానికి ఈ స్థలం చేరుకోవడం? నేను లింగమల శ్రీనివాసేంద్ర బాబు, సన్ ఆఫ్ శ్రీరాంప్రసాద్ గారు, ఈ స్థల అధిపతిని. ఈ 21 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాలకి నేను ఒక దేవుని వరంగా భావించి ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి అనుమతిస్తూ వస్తున్నాను. నా వారసత్వాన్ని నా కుమారుడు సంతోష్ కూడా పుచ్చుకున్నాడు. అతను కూడా దైవ కార్యక్రమాల్లో సంపూర్ణంగా నిమగ్నమై కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దానికి మన గురుస్వాములు, మన కమిటీ మెంబర్లు అందరూ సహకరించడం వలన ఇది చక్కగా దిగ్విజయంగా జరుగుతుంది. ఇది 150 మందితో స్టార్ట్ అయ్యి అలా దినదిన ప్రవర్ధమానమై ఇవాళకి 9 to 10 లక్షల మంది అయ్యప్పలు ఇందులో చేతులు కడిగారు. ఆ స్థాయికి ఎదిగింది. అదంతా భగవదానుగ్రహం. చాలా సంతోషం.
మా ప్రైవేట్ ప్రిన్సెస్ అండి ఇది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇస్తుంటాం, ప్యూర్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ఇస్తున్నాం. కమర్షియల్గా దేనికి వాడరు. కమర్షియల్గా పెళ్ళిళ్ళకి అలాగా మనం ఇవ్వటం జరగట్లేదు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా కానీ ముందుండి వాళ్ళకి స్థలం ఇవ్వడం కాబట్టి వాళ్ళకి కావాల్సిన లోటుపాట్లన్నీ సర్దిద్దుతూ నిర్వహించుకుంటూ వస్తున్నాను. ఇందులోనే హనుమాన్ చాలీస కోటి కుంకుమార్చనలు జరిగినాయి, ఇందులోనే చండీ యాగాలు జరిగినాయి. దేవుడికి సంబంధించిన ఫలానా కార్యక్రమం జరిగింది, ఫలానా కార్యక్రమం జరగలేదు అనకుండా అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించినాయి. లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ రావటం, భిక్ష చేసి వెళ్ళటం ఇదంతా సాధారణం అయిపోయింది మాకైతే. ఇంకో తరం ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీ తాతగారు స్థలం అయితే ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చి యాక్చువల్లీ ఇది ఒక విధంగా చూసుకుంటే ప్రైమ్ లొకేషన్, చాలా డిమాండ్ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంటుంది? గుడ్ డెసిషన్ అంటారా? ఎలా? స్వామియే శరణమయ్యప్ప. ఈ ప్రైమ్ లొకేషన్ అన్నా కానీ ఏదైనా కానీ అవనివ్వండి, బేసిక్గా ఏంటంటే మనకన్నా కోటీశ్వరులు బోల్డ్ మంది ఉంటారు. మనకి స్వామి అవకాశం ఇచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మనకి స్వామి ఈ అవకాశం కల్పించినందుకు మేము ఎంతో సంతోషపడి ఉంటాం. అదేవిధంగా మనకన్నా డబ్బులు కాదు, స్థలాలు కాదు, ఇది కాదండి. మనకి దేవుడు మనందు చల్లగా చూస్తున్నాడు, అదే కావాల్సింది. ఈ 20 years బ్యాక్ ఎక్కడ పెట్టాలి అన్న టాపిక్ వచ్చినప్పుడు మా కమిటీ మెంబర్స్ గురుస్వామి గారిని కలవటం జరిగింది. గుళ్ళోనే పెట్టాలా ఎక్కడైనా పెట్టాలా అన్నప్పుడు మనమే ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకుందాం స్వామి అని గురుస్వామి గారు గైడెన్స్ ఇచ్చి మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఆ రోజు పీఠం పెట్టి, ఏ మంచి ముహూర్తం పెట్టారో తెలీదు, ఇప్పటిదాకా ఇలాగా కంఫర్టబుల్గా అందరూ ఎంతమంది వచ్చినా మనం ఎంత లేదనకుండా టైంతో సంబంధం లేకుండా మార్నింగ్ వచ్చిన కాడి నుంచి ఒక మనిషి వచ్చినా 2 మనుషులు వచ్చినా సరే అవసరమైతే వండి పెట్టాల్సిందే కానీ ఖాళీ చేతులతో వెనక పంపించింది దాఖలా లేదన్న మాట లేదు స్వామి. 3:30కు వచ్చినా సరే ఎంత ఉంటే అంత స్వామి మన వల్ల అయింది మనం చేస్తానే పెడుతున్నాం. ఈ కార్యక్రమం గురుస్వామి గారు 20 ఏళ్ళు రాత్రిపూట ఇంక లేదు స్వామి. ఎందుకంటే మనం ఇక్కడ స్వాములకి వండాలంటే మడితో వండాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం వీళ్ళు అప్పటికే 3 గంటల నుంచి లేచి వడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా 3 గంటల నుండి సాయంత్రం 4 వరకు ఇక్కడ మనకి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా వడ కార్యక్రమం, భిక్షా కార్యక్రమం 2 నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇంకా రాత్రి కూడా పెట్టుకోవాలంటే ఇంకా కష్టం అవుతుంది, స్టాఫ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత రెస్ట్ తీసుకోవాలి. సో అందుకని మేము ఓన్లీ వడయను భిక్షా కార్యక్రమమే మనం పెడతాం జరుగుతుంది స్వామి. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే మీ ఛానల్ ద్వారా రేపు సాయంత్రం 7 గంటలకి మన ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మన ప్రాంగణంలోనే అయ్యప్ప స్వామి వారి పడి పూజ భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది. నేను చిన్నపిల్లడప్పటి నుంచి గురుస్వామి గారి భజనలు చూస్తున్నాను. భజనకి ఇంకా హైలైట్ అవుతామే కానీ ఆల్రెడీ చూసామన్నట్టు ఉండదు ఆ భజన. ఎప్పటికప్పుడు స్పెషల్ ఇంకా 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 ఆయన ఆ వయసులో కూడా ఆయనతో పాటు మనం ఎగరలేం. అలాగా ఆయనతో పాటు మనం భజన చేయలేం, ఆయనతో పాటు మనం పాట పాడలేం, అంత ఓపికగా చేస్తారు. కాబట్టి నా విన్నపం ఏంటంటే అందరూ స్వాములు కూడా, స్వాములనే కాదు భక్తులు భవానీలు అందరూ ఎవరైనా సరే మాలదారులు దేవుడి పైన గురున్న వాళ్ళందరూ కూడా రేపు స్వామివారి పడి పూజ భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతుంది. గురుస్వామి గారు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కూడా మన మాలాధారణ గురించి ఎవరైనా పర్సనల్గా డౌట్లు ఉన్నా కానీ వాళ్ళు అడిగితే చెప్తానని వారి స్వామి చెప్పారు. అలాగే భజన తర్వాత గురుస్వామి గారిని చాలామంది ప్రతి సంవత్సరం కలిసి వాళ్ళకి ఏమన్నా డౌట్లు ఉంటే తీర్చుకుంటూ ఉంటారు. సత్సంగం లాగా స్వామి ఎవరికైనా డౌట్లు ఉంటే పెద్ద ఆయన కాబట్టి ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. స్వామివారి బడి పూజ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా 22వ తారీఖు భజన అయిపోయిన తర్వాత 22వ తారీఖు పొర్లు ఉత్సవం జరుగుతుంది స్వామి. కన్యస్వాములకి అందరికీ 108 కన్యస్వాములతో మనం ఆ కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం 200 మంది కన్యస్వాములతో ఆల్రెడీ పేర్లు ఇవ్వటం జరిగింది. వారందరికీ కూడా రేపు ఇరుముడి కట్టుకునే బ్యాగ్, అదేవిధంగా కన్యస్వాములు శరం వేసుకుంటారు మెడలో, ఆ శరాన్ని కూడా ఆ రోజు పూజలో పెట్టి ఆ పూజలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న కన్యస్వాములందరికీ కూడా ఆ శరం ఆ రోజు వేసి ఇరుముడి సంచి కూడా వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది స్వామి. కాబట్టి కన్యస్వాములందరూ ఎవరైనా పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు కమిటీకి ముందుగా వారి పేరు ఫోన్ నెంబరు నమోదు చేసుకుంటే ఆ రోజు
కన్యస్వాములు అందరూ కూడా కి ఎంతమంది వస్తే అంతమంది 200 అనేది కౌంట్గా స్వామి, ఎంతమంది వస్తే అంతమందికి ఆ రోజు ఇరుముడి సంచి, అదేవిధంగా గురుస్వామి గారి చేతుల మీదుగా మెడలో శరం వేయటం జరుగుతుంది. అందరూ కన్యస్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొర్లు ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళు తో పాటు కొంతమంది మాతలకి పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు కానీ, పిల్లలు పుట్టని వాళ్ళు కానీ ఎంతోమంది ఇక్కడికి వచ్చి కోరికలు, ఏదైనా కోరిక, నా ఫ్రెండ్కి అయితే అమెరికా వీసా రావాలని జోలి పట్టాడు, ఆయనకు వీసా వచ్చింది. వాళ్ళ మాత పట్టింది, ఆవిడకి వీసా వచ్చింది. ఇక్కడ అలాగా మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చినాయి. ఆ నమ్మకంతో కూడుకున్న వ్యవహారం, నా మూలాన వచ్చిందంటే నా మూలాన వచ్చింది, దేవుడు నాకు కల్పించాడంటే నాకు కల్పించాడని. కానీ ఎంతోమంది ఇక్కడ పాల్గొన్న తర్వాత వారికి అవన్నీ మంచి జరిగింది కాబట్టి వాళ్ళు ఈ దేవుడే మాకు ఇది మాకు ప్రసాదించాడని భావిస్తారు. కాబట్టి ఎవరైనా తీరని కోరికలు ఉంటే ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని భిక్ష స్వీకరించి వారి కోరికలు స్వామివారికి మొరపెట్టుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి లింగమల్లు వారి కుటుంబం ఈ స్థలాన్ని ఉచితంగా వాళ్ళకి ఇస్తుంటారు. కమర్షియల్గా చూసుకుంటే కోట్ల రూపాయల విలువగా ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ అయినా నిర్మించి కమర్షియల్గా చూడొచ్చు, కానీ ఆ విధంగా వెళ్లకుండా వాళ్ళు హైందవ ధర్మానికి సేవ చేసుకోవడమే పరమావధిగా భావించి ఈ స్థలాన్ని ఇక్కడ ఇచ్చి వాళ్ళు పుణ్యం సాధిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.